ముద్దు తల్లి. ఈరోజు పెళ్లి కూతుర్ని చేస్తారు, రేపే తన పెళ్ళి. నా ప్రేమకు కొన్ని క్షణాలు మాత్రమే ఉన్నాయి. అంతా అయిపోయింది కదరా. చచ్చిపోదామనుకుంటే ఇంట్లో మా అమ్మ నాన్న గుర్తొస్తున్నారా. ఈ నరకం నా వల్ల కావట్లేదురా. ఇది చూడ్డానికి నేను బతుకుంది. చాలా అలసిపోయాను చందు. తన కోసం నా పేరెంట్స్ని వదిలేశానురా. నేను చచ్చిపోతే వాళ్ళని ఎవరు చూసుకుంటారా? ఏ పేరెంట్స్ కూడా నా అలాంటి కొడుకుండకూడదురా. చిన్నప్పటి నుంచి నన్ను బాగా చూసుకున్నారా. తను వల్ల వాళ్ళు ఉన్న సంగతే నేను మర్చిపోయానురా. ఇది తను ఇచ్చిన గిఫ్ట్ రా. తనది తనకిచ్చేస్తా. నువ్వు వెళ్ళి తనుకి ఇస్తావా? ఇది నా దగ్గరే ఉంటే నేను చనిపోయాక ఈ గిఫ్ట్ ఒంటరైపోతుంది. ఇది తన దగ్గర ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను రా. ఇది తను నాకు ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ రా మావా. వెళ్ళిచ్చిరారా. నేను పోను మావా, తను నీకు ప్రేమగా ఇచ్చింది, నీ దగ్గరే ఉండాలి. ప్లీజ్ రా, వెళ్ళిచ్చిరారా. సరే ఇచ్చొస్తా. రేపు ఊరెళ్ళేది ఉంది కదా, త్వరగా పడుకో. సరే ఇచ్చిరాపో. మరి నీ పెళ్ళెప్పుడు? మీ క్లాస్ రాహుల్ని చేసుకో, బానే ఉంటాడుగా. ఒక నిమిషమే, నేను మళ్ళీ చేస్తా. తను ఉందా? నువ్వు తన ఫ్రెండ్ని. ఓ అవునా, తన రూమ్ లో ఉంది. నువ్వు ఈవినింగ్ ఫంక్షన్ కి రాలేదా? ఫంక్షన్ ఇందాకే అయిపోయింది, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. సర్లే లోపలికి వెళ్దాం రా. తను తను రావచ్చా? రావే. తను నీ ఫ్రెండ్ అంట కదా, నీకు గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాడు. ఓ చందు, నువ్వా? సంజు ఇచ్చాడు. హో, ఇది ఉంచుకోవడానికి కూడా తనకి ఇబ్బంది అయిందా? ఏంటి? కొత్త అమ్మాయి ప్రేమలో పడితే పాత వాళ్ళని ఎందుకు గుర్తుపెట్టుకుంటారులే. కొత్త అమ్మాయా? ఎవరు? ఎవరో నీకు తెలియపోవడం ఏంటి? నందిని. హలో, వాళ్ళిద్దరు కేవలం ఫ్రెండ్స్ అంతే. వాడు ఇప్పటికి కూడా నిన్నే లవ్ చేస్తున్నాడు. మళ్ళీ ఇదేంటి కొత్త డ్రామా? ఏంటి డ్రామానా? హలో మేడం, నీకోసం వాడు ఎలా తిరిగాడో తెలుసా? నువ్వు సడన్గా ఎందుకు వదిలి వెళ్ళిపోయావో వాడికి అసలు అర్థం కాలేదు. అలా నువ్వు వదిలేశాక నీకోసం బెంగళూరు అంతా ఇంచు తిరిగాడు. నీకోసం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరిని వదిలేసి గతిలేని వాడిగా హాస్టల్లో ఉంటున్నాడు. 2 సంవత్సరాలు తిరిగి అలిసిపోయాడు. నిన్ను వెతకడం కోసం ఏదో ఒక కాలేజ్ అని చెప్పి బెంగళూరులో జాయిన్ అయ్యాడు. నిజమా నువ్వు చెప్పేది? గాడ్ ప్రామిస్. సంజు ఇంకా నన్ను లవ్ చేస్తున్నాడా? మరింత ప్రేమ ఉన్నప్పుడు నాకు చెప్పకపోతే నాకెలా తెలుస్తుంది? ఆ రోజు నందిని అలా చెప్పేసరికి నిజంగా తను లవ్ చేస్తున్నాడేమో అనుకున్నాను. కోపం వచ్చింది వాళ్ళిద్దరి మీద. నందిని తన లవర్ని వదిలేయడానికి ఆ రోజు అలా అబద్ధం చెప్పింది. ఓకే, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేద్దాం? సంజు ఎక్కడా? వాడు ఊరెళ్తున్నాడు. పద, ఇప్పుడే వెళ్ళి ఆ రోజు జరిగిందంతా సంజుకు చెప్తాను. అలా చెప్తేనే సంజుకి నిజం తెలుస్తుంది. పద వెళ్దాం. వెళ్దాం. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.